ఇప్పుడు మనం 10వ తరగతి తెలుగు పాఠ్యాంశం జీవని చెప్పుకుందాం. రచయిత పరిచయం. వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు. మహాలక్ష్మి దేవసహాయం గారు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్లమిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలల్ని రాశారు. జీవని కథ నాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. వీరి కథాశిల్పంలో నూతన వరవడి సృష్టించారు. ఈ పాఠం వీరి జీవని కథలు సంపుటి నుండి గ్రహించబడింది. వీరి యొక్క జననం 13/4/1959, మరణము 8/7/2017. ప్రక్రియ కథ, కథ, కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కథ సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ ఇందులోని ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. అయితే ఈ జీవని పాఠ్యభాగ కవి గురించి, ప్రక్రియ కథ గురించి మనము తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోనికి వెళ్తున్నాం. నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? 30 ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగిందా సంఘటన. ఈ 6 ఏళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను. ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుండి దయగా, కరుణగా జారిన ఏ మంది ప్రభావమో ఇది అనుకుంటూ భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి. ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు, ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రి, ఈ దినురాలి ఈ చిన్న కోరికను తీర్చుదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను. ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా కంపించి పోయానా 10 నిమిషాలు. కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదుమధురంగా వినిపించాయి. ఆవిడ చేతుల్ని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి డోంట్ బీ ఎమోషన్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం. ఇదంతా జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే పిడుగుపాటు లాంటి నిర్ణయం. సారీ మిసెస్ లలిత, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా. పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు. వికృతమైన రూపురేఖలు, ఒక్కోసారి ముఖ్య అవయవాల లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు. ఎంత నిర్దయ! అమృత భాండవాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోని వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో. బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను. కాలం గడిచింది. నెలలు నిండాయి. లేబర్ రూమ్ నుండి స్ట్రెచర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను. ఉదయం 9 గంటల సమయం అది. వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపలు నిమురుతోంది. ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన 10 నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు. నా ప్రక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీలమవుతుంది. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది. స్వర్గంలో నుండి నా ద్వారా భూమి మీదకి షికారుకు వచ్చిన దేవదూత ఆడైతేనేం మగ అయితేనేం బిడ్డను దగ్గరకు జరుపుకొని తలపైకెత్తి దాని ముఖంలోకి చూశాను. నిద్ర నటిస్తుంది. కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కళ్ళు దాగున్నాయో. 2 గంటల తరువాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను. ఆ పాప మొదటి ఆకలిలో తీర్చాను. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబమంతా ఉన్న
ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. అందరూ ఉన్నా నేను ఒంటరినే అని అనిపించింది. ఆ సమయాన ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను. ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. లక్ష్యం కొరకు జీవించి సైనికురాలిగా ఇంటికి చేరాను నేను. అయితే చెప్పుకున్న ఈ భాగంలో కొన్ని ప్రశ్నలు. లలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంది? లలితకు తాను ఒంటరిని అని ఎందుకు అనిపించింది అనే 2 ప్రశ్నలు మనకు ఈ చెప్పుకున్న భాగంలో నుండి వచ్చాయి. లలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే లలిత ఏ విధంగా చేసింది చూద్దాం. రోజులు పరుగు పెడుతున్నాయి. ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి, చూడు, ఈ పిల్లని మనం పెంచలేం. ఇలాంటి పిల్లలు పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఉందట. పాపను అక్కడికి చేర్చి నెలకు ఎంత అని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళల్లోని ఎరుపు చూసి ఆగిపోయాడు. ఆయన నా కళ్ళల్లో అంత తిరస్కారం, ద్వేషం, కోపం ఎప్పుడూ చూసి ఉండడు. ఇంకోసారి నా దగ్గరికి ఎలాంటి మాటలు మాట్లాడవద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం. ఇది నా దగ్గరే, నాతోనే ఉంటుంది. నా సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను. ఆ తరువాత ఆయన ఆ ప్రసక్తే తేలేదు. కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు. 2 నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారెడి ఆట జరిగింది. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు. తండ్రి డప్పు వాయిస్తూ జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అంటూ పాడుతున్నాడు. తల్లి హార్మోనియం వాయిస్తుంది. అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది. ఆ పాపకు 5 ఏళ్ళైనా ఉంటాయో లేవో పొడవైన గౌను వేసుకుని ఉంది. ఆ గౌను దాని పాదాల్ని దాటి నేలపై జీరాడుతుంది. ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించింది. ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరికొన్ని సహజ కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది? ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం. నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచిందా పాప. కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది. అలాంటి పనులను అదే దీక్ష, పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనస్సుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆట ముగిసింది. ఆ పాప ఇంటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది. అప్పుడు ఆ పాపాయి చేతిలో 10 రూపాయల నోటు పెట్టి, నీ పేరేంటి అన్నాను. జీవమ్మంది. చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. అర్థం కాని కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయింది ఆ పాప. ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్మని ఏడుస్తుంది. ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చంకలో జీవని, భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్. సిటీ బస్సు నిండుగా ఉంది. ఆ జనం అరుపుల మధ్య పాపను నాకివ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడు. నెరసిన జుట్టు, కాంతివంతమైన కళ్ళు, గొంతులో పొంగి పొల్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడాయన. స్టేజ్ దగ్గర ఆయన నాతో పాటు దిగాడు. థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా, ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ. రండి అంటూ ఇంటి వైపుకు దారితీశాను. సుమారు 2 గంటలు ఆ వృద్ధుడు జీవనతో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు. ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దాని అనిపిస్తుందమ్మా. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను, నా భార్య అనుభవించాము. జీవం లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవం లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని
ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని 10వ తరగతి వరకు చదివించామని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనుషుల్లా బతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం. మేము కన్న కళ్ళు నిజమయ్యాయి అని చెప్తూ జీవితం అంటే కాస్త వెలుగు, కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్, తెలుగువాడినే. జీవని ఆత్మీయ లిస్టులో నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుండి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు. విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఇచ్చే సూచనల ఫలితంగా జీవనంలో మార్పులు రాసాగాయి. ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి. సత్వం లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. అదొక మహాపోరాటం. వెదురు బొంగు వేణువులా కావడానికి పడిన శ్రమ, లేశమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం. కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తరువాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తోంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తి ఏమో. జీవనకి ఆకాశం అంటే ఇష్టం, నీలిమబ్బు ఇష్టం, ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం. ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది. రోడ్డుపైన ఏ చిన్న అలిగడైనా బయటకు వచ్చి చూస్తుంది. పొద్దుట పూట కాన్వెంట్లకు పోయే నీలగౌన్ల చిన్నారులు హడావుడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది. ఏ ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుంది. తన భాషలో వాళ్ళకు చెప్పే శుభాకాంక్షలేమో. సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా. సాధారణంగా జీవన్ని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళుతుంటాను. ఒకరోజు సాయంకాలం బజారుకి వెళ్ళి వస్తున్నాను. ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది. తాళం పగలగొట్టబడి ఉంది. భయంతో కొయ్యబారిపోయాను. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను. అక్కడ అపురూపమైన దృశ్యం. 10 మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉంది. అది పెళ్ళి ఆట కాబోలు. జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ, ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ. మరో చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం, ఆనందం, అరుపులు, కోలాటం, చప్పట్లు. ఆ తోట, ఆ పరిసరాలు, అదంతా దేవతల రాజ్యంలా ఉంది. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు. అందుకే ముందు వారు జీవనాన్ని గెలిచేసిన తరువాత సాదరంగా తమ బాహువుల్లోకి తీసుకున్నారు. విశ్వనాథం గారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాము. కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది. ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది. ఏబిసిడీలు రాయమంటే చెట్లని, ఎగిరే పక్షుల్ని గీస్తుంది. పాప బల్లో చేరి సంవత్సరం దాటుతోంది. ఇంతవరకు వర్ణమాల రాలేదు. జీవన గురించి టీచర్ ఫిర్యాదు. ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి. నెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది. 100ల కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవన లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. జీవనని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మనం సామాజికంగా వెనకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదుగుకుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం. ఎందుకు? ఈ విజ్ఞానం, నాగరికత, ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా. అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం. వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవన తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. జీవని ప్రత్యేక అవసరాలు గల పాప. తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. తనను నిరుత్సాహపరచకండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు. జీవనలోని ప్రత్యేకతను గుర్తించారు. జీవనని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు. ఆమెకు పిల్లల కన్నా పెయింటింగ్స్ అన్న ఇష్టం. జీవనకి ఇష్టమైన రంగంలో
అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్లుగానే చెప్పారు వారు. వయసు పెరిగే కొద్దీ జీవనంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతుంది. వెకిలి నవ్వు బదులు ముచ్చట గొలిపే స్నిగ్ధహాసం. ఇది వరకు కష్టం మీద మాటలను కూడలబలుకొని మాట్లాడే స్థాయి నుండి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది. ఆ రోజు ఆదివారం. ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని ఇంకా నిద్ర లేవలేదు. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలినీరావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యం, ఓవైపు ఉద్వేగం. ఆ క్షణం శుభాకాంక్షలు లలిత గారు, జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది. అది మన జీవనకే. ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10న మాస్కోకి ప్రయాణం. రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు. ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు. మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. స్కూల్లో రికార్డ్ చేసినట్టున్నారు. శ్రీవారు హడావిడి చేస్తున్నారు. స్నేహితులను ఇంటికి పిలిచారు. ఇంట్లో పండుగ వాతావరణం. అందరికీ జీవన్ని చూపించి షీఈ్ మై ఫ్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడు. ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను. 8 గంటల ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవన గురించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి. చివరిగా జీవనతో ఇంటర్వ్యూ వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే. నీకు ఇష్టమైన వారు ఎవరు? అమ్మ. మీకు స్ఫూర్తి ఎవరు? అమ్మ అంది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది? టీచర్ వైపు చూసింది. ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు? జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది. బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ. మళ్ళీ మౌనం. హఠాత్తుగా జీవన కళ్ళల్లో నీటి పొర కదలాడి అమ్మే అంది. ఈ విధంగా మనకి ఈ జీవని పాఠంలోని కొన్ని ప్రశ్నలు కూడా తటస్థించాయి. అందులో ఏమిటంటే, లలిత ఉపాధ్యాయులతో చెప్పిన మాటలను బట్టి మీరేం గ్రహించారు అంటే, మా ఈ పిల్లని అంటే జీవనికి ఒక అవయవలోపము అంటే మతి మేధస్సు అభివృద్ధి విషయంలో మీరు సహకరించండి. పాప ఎప్పటికైనా సరే అభివృద్ధి సాధిస్తుంది అని సమాధానంగా మనం భావించుకోవచ్చు. జీవనంలో వచ్చిన మానసిక మార్పులు ఏమిటి అంటే, ఆవిడ మానసిక స్థితి మెరుగుపడి ఆకాశంలో ప్రకృతి వాతావరణాన్ని చూస్తూ ఆమె యొక్క మేధస్సు అభివృద్ధి చెందుతూ మంచి మనిషిగా మేధస్సు గల విద్యార్థినిగా తయారయ్యి చివరికి ఆవిడ మంచి చిత్రకారిణిగా కూడా అభివృద్ధి అయ్యి అమ్మ అనే తన మనసులో ఉన్న భావాన్ని చిత్రంగా గీసింది అని మనము చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకో గారడీ ఆట ద్వారా లలిత ఎటువంటి స్ఫూర్తి పొందింది అంటే, గారడీలో ఆ పాప చేస్తున్న విన్యాసాలను చూసి నేను కూడా స్వయం కృషి సాధిస్తే మా పాపను కూడా జీవన్ని కూడా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు అనే ఒక నిబంధనకి అయితేనేమి, ఒక ఆలోచనకి అయితేనేమి జీవని తల్లి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే విశ్వనాథం ఎవరు, జీవని పెరుగుదలకు ఆయన ఎలా తోడ్పడ్డాడు కూడా చూసుకుంటే, విశ్వనాథం కూడా ఒక ఈ జీవన్ లాంటి ఒక పాపకి తండ్రి. అతను కూడా తన పాపని ఈ సమాజంలోని అభివృద్ధి చేశాడు ఎంతో కష్టపడి. అటువంటి చేయూతనిస్తే జీవనం బాగుపడుతుందని చెప్పి
ఒక మంచి వ్యక్తి అని చెప్పుకో.